తల్లి శనార్థి. నమస్తే నమస్తే. ఓ అమ్మా, మీరు లైవ్లో ఉన్నారు మార్నింగ్ న్యూస్. చెప్పే. అమ్మ కవితమ్మ తగ్గేదేలే అంటుంది. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కథ మర్చిపోయిర్రు. అసలు మొత్తం అసలు వీళ్ళకు బీసీల మీద ప్రేమే లేదని కవితమ్మ నిన్న బంజారా హిల్స్లో ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయానికి 70 మంది బీసీ సంఘాల ప్రతినిధులు పిలిపించి నిన్న పచారా చూపించిందట, మూత మోగించిందట. మరి మిమ్మల్ని 6 బార్ అరుచుకుంటుంది కాంగ్రెస్ వాళ్ళని. మొత్తం మీరు మర్చిపోయిరట, ఇస్తారంటే వేసిరు, అట పెట్టిరు, నానబెట్టిరట. ఏం చెప్తావు కవితమ్మ? ఇప్పుడు పెట్టరమ్మ పెట్టకనే పాయే తీస్తే ఏమొస్తుంది? ఎన్నడూ ఆలోచించినటువంటి బీసీల గురించి ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ దానికి కావలసినటువంటి అన్ని విషయాలలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ భేషజాలకు పోకుండా కులగణన చేసి దాన్ని ఒక అధికారికంగా శాస్త్రోక్తమైనటువంటి ఒక రిపోర్ట్ చేసి ఆ అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించి గవర్నర్ కు పంపి రాష్ట్రపతికి పంపి 6 నెలల పొద్దు అయింది. బీజేపీ వాళ్ళ ముడి కింద పెట్టుకొని ఇప్పటిదాకా పని చేయకపోయా. గాల గురించి వాళ్ళ మీద నీ యొక్క పోరు ఉండాలి గాని పని చేసిన మీద పోరు ఉందంటే మరి ఆ సోదరి యొక్క ఆలోచన ఏముందో ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.